పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం హిందువులకు అలవాటు. అది ముస్లిం, క్రైస్తవ వాటికి వెళ్ళకపోవచ్చు కానీ, వాటికి కూడా వెళ్తుంటారు కదా! మనోళ్ళు దర్గాలకు కూడా వెళ్తారు. అలాగే చర్చిలకెళ్ళే హిందువులు బోలెడంతమంది. ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని చర్చి దగ్గరికెళ్ళి అక్కడ ప్రసాదం తినేవాళ్ళు, మా మసీద్ దగ్గరికెళ్ళి, దర్గాల దగ్గరికెళ్ళేటటువంటి వాళ్ళు బోలెడంతమంది. అలాగే రంజాన్ వచ్చిందంటే ముస్లింల ఇళ్ళకెళ్ళి తినొచ్చేవాళ్ళు మనోళ్ళు. హిందువులకి ఉన్నటువంటి ఆ ఉదార భావాన్ని ఇప్పుడు పాకిస్తాన్ నిలుపు చేసింది. ఏంటయ్యా అంటే ఇప్పుడు కర్తార్పూర్ హైవే అన్నది ఎందుకు ఏర్పాటు చేశారు? సిక్కులు, పంజాబ్‌లో ఉన్నటువంటి సిక్కులు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కర్తార్పూర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ గురువుకి సంబంధించినటువంటి ప్రదేశానికి, సిక్కు మత స్థాపకుడు గురునానక్ కి సంబంధించినటువంటి ప్రదేశం నంకనా సాహెబ్ అనేటటువంటిది ఉంటది అక్కడ. అక్కడ ఈ దేశ విభజన టైంలో కనీసం ప్లానింగ్ లేకుండా ఆ ప్రాంతం వాళ్ళకిచ్చారు. సిక్కులంతా ఎక్కడ ఉంటారు? ఆ సిక్కులకు సంబంధించినటువంటి వ్యవస్థాపకుడి హెడ్ క్వార్టర్ ఏమో అక్కడికి వెళ్ళిపోయింది. అది కావాలని చేసింది బ్రిటిష్ వాళ్ళు. దాన్ని అడ్డు పెట్టుకునే పాకిస్తాన్ నాటకాలు ఆడుతూ ఉంటుంది. ఇదివరకు అక్కడికి వెళ్ళాలంటే సిక్కులంటే, ఒక ముస్లిం తన జీవితంలో మక్కాకి వెళ్ళాలో ఒక్కసారన్నా, ఒక క్రిస్టియన్ తన జీవితంలో జెరూసలేం వెళ్ళాలనేది, ఒక హిందూ తన జీవితంలో ఒకసారి తిరుపతి వెళ్ళాలన్నటువంటి ఇట్లాంటిది ఎట్లాంటి అయితే ఫీలింగ్స్ ఉంటాయో అట్లాగా సిక్కులకి ఆ గురునానక్ దగ్గరికి వెళ్ళాలన్నటువంటిది ఉంటుంది. అందుకోసం చుట్టూ తిరిగి 1000 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అయితే వాజ్పేయి టైంలో ప్రారంభించి మన్మోహన్ సింగ్, అంటే వాజ్పేయి టైంలో శంకుస్థాపన జరిగి మన్మోహన్ సింగ్ టైంలో ప్రారంభమైంది కర్తార్పూర్ హైవే. అక్కడికి ఆ తర్వాతనే సిక్కుల్ని భారతదేశానికి దూరం చేస్తూ అక్కడ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రమోట్ చేసుకొస్తున్నారు. అదొక పక్కన నడుస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ గురునానక్ 550వ జయంతికి సంబంధించి 2100 మందిని అనుమతించింది పాకిస్తాన్, వీసా ఇచ్చింది. ఆ వీసాలు తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళని అక్కడ ఆపేసింది. అందులో దాదాపుగా 600 మందిని. ఎందుకయ్యా అంటే, మేము సిక్కుల్ని మాత్రమే అనుమతిస్తాం, మీరు హిందువులు సిక్కు కార్యక్రమానికి రావడానికి వీల్లేదు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి సిక్కులు ఏం మాట్లాడలేదు. అంటే అప్పుడు హిందువులకి సిక్కులకి మధ్య ఒక విభజన రేఖ పాకిస్తాన్ గీసిందనమాట. అంటే పాకిస్తాన్ ఈ ఉద్దేశంతోనే గీస్తోంది. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాడు, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వాడు, బ్రిటన్లో ఉన్నటువంటి వాడు, కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తానీలు అనేది ఏంటి? హిందువులం కాదు మేము అంటున్నారు. అలాగే ఎవరైతే ఒకనాడు సిక్కు గురువుల యొక్క ఊచకోత కోసారో, పిల్లల్ని ఊచకోత కోసారో, ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పాకిస్తాన్తో టైఅప్ అవుతున్నటువంటి దరిద్రులు ఇప్పుడు ఇక్కడ కావాలని చెప్పి ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తద్వారా భారతదేశం మీద నా కుట్రలు ఎప్పుడు ఇలాగే చేస్తానన్నది పాకిస్తాన్ చెప్పుకొస్తున్నట్టయింది.